ద్రోణుడి మూడవ నాటి యుద్ధంలో పద్మ వ్యూహాన్ని ఛేదించి కురుసేనలను చీల్చి చెండాడుతున్న అభిమన్యుణ్ణి అడ్డుకోవడం ఎవరి తరమూ కాలేదు. అభిమన్యుడు దుర్యోధనుణ్ణి సమీపిస్తుండగా ముంచుకు వస్తున్న ప్రమాదాన్ని గమనించిన ద్రోణుడు తనతో పాటు కర్ణాదులను తీసుకుని వచ్చి అభిమన్యుణ్ణి అడ్డుకున్నాడు. అప్పుడు జరిగిన యుద్ధంలో అభిమన్యుడి బాణాల దెబ్బలకు కర్ణుడు తీవ్రమైన గాయాలతో అలసిపోయాడు. అన్న దైన్యస్థితి గమనించిన కర్ణుడి తమ్ముడు అభిమన్యుణ్ణి ఎదిరించి మరణించాడు. తమ్ముడి మరణంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న కర్ణుడు తేరుకొని తిరిగి అభిమన్యుడితో తలపడ్డాడు. కానీ అభిమన్యుడి బాణాల జడిబాణను తట్టుకోలేక కర్ణుడు పారిపోయాడు. పద్మ వ్యూహంలో అభిమన్యుని వీర విన్యాసం చూసిన కర్ణుడు సైతం అభిమన్యుణ్ణి జయించడం ఎలాగో తెలియని పరిస్థితిలో పడిపోయాడు. ద్రోణుడితో ఆలోచించాడు. అర్జునుడి కంటే అభిమన్యుడి బాణాల తీవ్రత బెట్టిదమైనదిగా ప్రశంసించాడు. ఏదో ఉపాయంతో అభిమన్యుని ఆట కట్టించమని ద్రోణుణ్ణి అడిగాడు. ద్రోణుడు వంచనతో కూడిన ఉపాయం చెప్పాడు. దాని ప్రకారం మొదట కర్ణుడే వంచనకు పూనుకొని చాటుగా అభిమన్యుని బిల్లు విరిచాడు. వెంటనే ద్రోణుడు గుర్రాలను కూల్చగా కృపాచార్యుడు సారథిని చంపాడు. అప్పుడు అశ్వత్థామ, శకుని, కృతవర్మ మొదలైన వీరులందరూ ఒక్కటై అభిమన్యుని చుట్టుముట్టారు. కర్ణుడు ఆ విధంగా అభిమన్యుని మరణానికి ముఖ్య కారకుడు అయ్యాడు. ద్రోణుడి 4వ నాటి యుద్ధంలో కర్ణుడు భీమునితో తలపడ్డాడు. ఇరువురు భయంకరంగా యుద్ధం చేశారు. ఇరువురి విల్లులు విరిగాయి, గుర్రాలు నేలకూలాయి, రథాలు నుగ్గు అయ్యాయి. భీముడు ఒక పక్క కర్ణుడితో యుద్ధం చేస్తూనే మరొక పక్క కర్ణుడి సేనలను పరిమార్చి తరిమి కొట్టాడు. కుపితుడైన కర్ణుడు శక్తి ఆయుధాన్ని భీమునిపై ప్రయోగించాడు. భీముడు దాన్ని ముక్కలు చేశాడు. భీముడు కర్ణుడి గుర్రాలను కూల్చి విల్లును విరిచాడు. అది చూసిన దుర్యోధనుడు తన తమ్ముడు దుర్జయుణ్ణి కర్ణుడి సాయంగా పంపాడు. దుర్జయుడు ఆటోపంతో వచ్చి భీముణ్ణి ఎదిరించాడు. కర్ణుడు చూస్తుండగానే భీముడు దుర్జయుని గుర్రాలను, సారథిని చంపి దుర్జయుని తల నరికి అతన్ని వధించాడు. ఆగ్రహోదగ్రుడైన కర్ణుడు రెట్టించిన శక్తితో భీముడితో తలపడ్డాడు. మళ్ళీ ఇరువురి మధ్య భీకర పోరు జరిగింది. దుర్యోధనుడు కర్ణుడికి అండగా తన తమ్ముడు దుర్ముఖుణ్ణి పంపాడు. భీముడి చేతిలో దుర్ముఖుడు మరణించాడు. అది చూసి కర్ణుడు దుఃఖించసాగాడు. అదే అదనుగా భీముడు వాడి అయిన బాణాలను బలంగా ప్రయోగించాడు. ఆ బాణఘాతాలకు కర్ణుడు నిలువలేక వెళ్ళిపోయాడు. కర్ణుడు భీముని దాటికి తట్టుకోలేక పారిపోవడం సహించని దుర్మర్శనుడు మొదలైన దుర్యోధనుడు తమ్ముళ్ళు కర్ణుడికి అండగా వచ్చి భీమునితో యుద్ధానికి తలపడ్డారు. భీముడు వారిలో 5గురిని నేలకూల్చాడు. కర్ణుడు ఎంతగా తన విలువిద్య కౌశలాన్ని ప్రదర్శించినా భీముని జయించడం అతనికి సాధ్యపడటం లేదు. భీమునిదే పైచేయగా ఉండటం చూసి దుర్యోధనుడు తన తమ్ములు చిత్రుడు మొదలైన 7గురిని కర్ణుడికి రక్షణగా పంపాడు. వారినందరినీ భీముడు సునాయాసంగా వధించాడు. తన ఎదుటనే కురుకుమారులు ఆ విధంగా మరణించడం చూసి కర్ణుడు తన బ్రతుకు ఎందుకని తనను తాను నిందించుకున్నాడు.